కలెక్టర్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, కృష్ణమోహన్ గారు, మూర్తి గారు, సందీప్ చౌదరి గారు, మా ప్రదీప్ చంద్ర గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మీ అందరికీ, ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఒకనాడు జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మంచి ప్రాధాన్యత ఉండేది. చదువుకున్న వాళ్ళు, ఏదన్నా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేసుకొని బతికేటువంటి ఆస్కారం ఉండే. కానీ రాను రాను ఈ చిన్న పరిశ్రమలకి ఆదరణ కరువై పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద వాళ్ళకు ఆదరణ దొరికింది ప్రపంచవ్యాప్తంగా. దాన్నే మనం లిబరలైజేషన్లో, గ్లోబలైజేషన్లో, ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్దవాళ్ళకే ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో అనేక మంది ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు దీన్ని సర్వైవ్ చేయించుకోకపోతే, దీన్ని ప్రభుత్వాలు ఆదుకోకపోతే సస్టైన్ కావడం కష్టమైనటువంటి పద్ధతుల్లో నేను కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి ఇక్కడ ఒక 2 మీటింగ్లు పెట్టారు. నేను కూడా దానికి హాజరైన. నేను కూడా ఒక 2 మీటింగ్లలో వేరువేరుగా కూడా హాజరవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, మా ప్రదీప్ చంద్ర గారు దాంట్లో నిష్ణాతులు కాబట్టి వారు మాట్లాడి ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పాలసీగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్లో టెక్నాలజీ కావాలి కావచ్చు, కొంత నాణ్యత ప్రమాణాలపేట స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని నెగ్లెక్ట్ చేయడం తగదనేటువంటి కాన్సెప్టే తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇలా అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాల సేఫ్ గార్డ్స్ దీనికోసం రూపొందించినప్పటికీ కూడా ఎందుకో అది ఆచరణలో అమలు కాలేకపోతున్నాయి. కేవలం పెద్ద ఇండస్ట్రీస్కి మనం యాన్సిలరీగా కొంత సప్లై చేసేదానిగా మారుతున్నాయి తప్ప వీటిని ఎందుకో ఎఫెక్టివ్గా ఫంక్షన్ కావట్లేదు. బ్యాంకింగ్ రంగం కూడా వాళ్ళకి 1 కోటి రూపాయల వరకు సెక్యూరిటీ లేకుండా ఆ ఇండస్ట్రీనే సెక్యూరిటీగా పెట్టి లోన్ ఇచ్చేటువంటి పద్ధతి అవుతుందో అది కూడా ఆచరణ ఎందుకో కావట్లేదు. నేను ఒకటే, ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉన్నారు కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ఆస్కారం ఉంది. ఇండస్ట్రీ ఎంత మేరకి ఉత్పత్తి, డబ్బు అనే కోణం చుట్టూ తిరుగుతుంది తప్ప అసలు సమాజంలో మనకు ఉండాల్సిన కోణం ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కోణం కూడా మనం మర్చిపోవద్దు. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ అంటాను. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. ఎకానమీ అనేది డీసెంట్రలైజేషన్ ఎంత ఎక్కువ అయితే ఆ సమాజం అంత గొప్పది నా దృష్టిలో. ఇవాళ బ్యాంకింగ్ రంగం చాలా గొప్పగా లోన్స్ ఇస్తామని చెప్పినప్పటికి కూడా మీ లోన్స్ ఒక 70% 60% ఎవరికి ఇచ్చిందో ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళకి అందులో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత, బాగుపడుతున్న సంఖ్య ఎంత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మనం ఇచ్చిన అమౌంట్స్ ఎంత, దాని మీద డిపెండ్ అయిన కుటుంబాల సంఖ్య ఎంతనో ఒకసారి బేరీ చేసుకుంటే మనకు అర్థమైంది. కాబట్టి బ్యాంకింగ్ రంగానికి కేవలం ఒక్క పార్టీ దొరికితే చాలు, ఒక 2,000 కోట్లు ఇచ్చుకుంటే మనకు టెన్షన్ ఫ్రీ అయిపోతామనే కోణం కాకుండా మనం ఇచ్చేటువంటి ఆ లోన్స్ ఎన్ని కుటుంబాలకు ఉపాధి కలిగేటువంటి ఆస్కారం ఉంది, ఎంతమంది సమాజంలో బాగుపడే ఆస్కారం ఉందనే కోణాన్ని కూడా బ్యాంకులు తప్పకుండా ఆవిష్కరించాలని చెప్పి మనం చేస్తాం.